శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే 15 నుండి 31 వరకు ద్వాదశ రాశుల వారికి కూడా గోచార రీత్యా విద్యార్థులకు, గృహిణులకు, వ్యాపారస్తులకు, రైతులకు, రాజకీయ నాయకులకు, వృద్ధాప్యంలో ఉన్న వారికి విడివిడిగా ఎలా ఉండబోతుంది, ఏ గ్రహ సంచారం వల్ల వీరికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రప్రథమంగా మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి గోచార ఫలితాల్లో భాగంగా విద్యార్థులకు బుధుడు సూర్యుడితో కలిసి వృషభంలో ఉండడం వల్ల మేధస్సు బాగుంటుంది. కానీ కుజుడు చంద్రుడితో కలిసి మేషంలో ఉన్న కారణం చేత చంచలత్వం అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. చదువుపై ఏకాగ్రత నిలపడానికి గట్టి ప్రయత్నం అవసరం. ప్రతిరోజు 11 సార్లు మనం ప్రతిసారి సరస్వత్యే నమః అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం ఓం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని 11 సార్లు బుధవారం నాడు విద్యార్థులు చదవడం లేదా పెన్నుతో రాయడం మంచిది. అలాగే పుస్తకాలను బుధవారం నాడు దానం చేయడం శుభకరం. ఉద్యోగస్తులకు కుజ మరియు ఈ యొక్క గ్రహాల యొక్క కలయిక వలన ఉత్సాహం, వేగం పెరుగుతుంది. శని ద్వితీయంలో ఉన్న కారణం చేత వీరు నియంత్రణ అవసరం. సహోద్యోగులు అనవసర వాదనలు దూరంగా ఉండడం మంచిది. ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే మీ కార్యాలయంలో పని ప్రారంభించే ముందు ఇష్టదైవాన్ని స్మరించుకోవడం చాలా మంచిది. వివాహం జీవితానికి సంబంధించి గోచార రీత్యా వీరి యొక్క రాశిలో కుజగ్రహ సంచారం వల్ల చిన్నపాటి కోపతాపాలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. అహంకారపూరితమైనటువంటి చర్చలు పెరిగే అవకాశం ఉంది. శుక్రుడు మిథునంలో అలాగే గురువుతో కలిసి ఉన్న కారణం చేత కాస్త ఊరటనిస్తుంది. పరస్పర అవగాహన సమస్యలకు పరిష్కరించుకోవడం మంచిది. శుక్రవారం నాడు లక్ష్మీ అష్టోత్తరం చదవడం లేదా వినడం వల్ల దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో గురువు తృతీయంలో శుక్రుడితో కలిసి ఉన్న కారణం చేత సంబంధాలకు సంబంధించిన విషయాలు సానుకూల చర్చలు జరుగుతాయి. అయితే రాహు ఏకాదశంలో ఉన్న కారణం చేత సంబంధాలు ఖాయమయ్యే దిశగా చిన్నపాటి అపార్థాలు కూడా రావచ్చు. పరిహారాలకు సంబంధించిన విషయానికి చూస్తే గురువారం రోజు రాఘవేంద్ర స్వామి లేదా దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తిని సందర్శించడం, ఆ యొక్క దేవాలయంలో వీలైతే శనగలు దండగా చేసి దానం చేయడం అడ్డంకులు తొలగుతాయి. రైతులకు సంబంధించి గోచార రీత్యా వీరి యొక్క రాష్ట్రాధిపతి కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషంలో ఉన్న కారణం చేత చాలా అనుకూలమైనటువంటి అంశాలు, భూ సంబంధితమైనటువంటి పనులు వేగవంతం అవుతాయి. పెట్టుబడుల విషయంలో లాభాలు గడిస్తారు. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడం లేదా కందులు దానం ఇవ్వడం విపరీతమైనటువంటి శ్రేయస్సు. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే కుటుంబ బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. అయితే రక్తపోటు లేదా తలనొప్పి వంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం. పరిహారం వీరు ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో లలితా సహస్రనామ పారాయణం చదవడం లేదా పఠించడం, వీలైనంత వరకు వినడం మంచి గృహంలో ఉండేటువంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. రాజకీయ నాయకులకు సంబంధించి కుజుడు ఈ యొక్క రాశిలో సంచారం చేస్తున్నంత కాలము మీలో ధైర్యం, సాహసం పెరుగుతుంది. ప్రత్యర్థులపై పైచేయిగా సాధిస్తారు. అయితే శని చూపు వల్ల మీరు చేసేటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం అధికంగా ఉంది. అలాగే ప్రతి ఆదివారము కూడా వీలైనంత వరకు సూర్యాష్టకం పఠించడం, ఆవుకు బెల్లం తినిపించడం, అలాగే ఇలాంటివి చేయడం వల్ల విశేష జనాదరణ పెరుగుతుంది. సినిమా రంగాలు, మాస్ మీడియా రంగంలో ఉన్న వారికి శుక్రుడు మిథునంలో గురువుతో కలిసి ఉన్న కారణం చేత సృజనాత్మకత, మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరమైనటువంటి సహాయం కలుగుతుంది. అలాగే శుక్రవారం నాడు దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించడం లేదా వినడం వల్ల విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వృద్ధాప్యంలో ఉండేటువంటి వారికి గోచారరీత్యా ద్వితీయ సంచారానికి సంబంధించినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీరికి ద్వాదశ స్థానమునందు శని సంచారము దంతాలు లేదా కళ్ళకు సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. పేదవారికి ఎవరికైనా వస్త్రదానము, అన్నదానం చేయడం వల్ల గ్రహదోషాలు ఎన్నైనా సరే తగ్గుతాయి.
వాస్తవంగా వీరికి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడాలి అనంటే వీలైనంత వరకు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ యొక్క రెమెడీస్ పాటించడము, ఆ యొక్క మంత్రపఠనం చేయడం వల్ల ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు తొలగిపోవడంతో పాటు అసలు జాతకం ఎవరెవరు ఎలా చూయించుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు చెప్పుకున్నాం. మరి ఏ రెమెడీస్ చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి, గృహిణులు ఏం చేయాలి, ఇలా మనం ఒక్కొక్కల గురించి మాట్లాడదాం. విద్యార్థులు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే రోజు బ్రహ్మీ ముహూర్తంలో లేండి. వీలైతే మీద దక్షిణామూర్తి స్తోత్రం ఒకరోజు, గణపతి స్తోత్రం ఒకరోజు, లేదా వీలైతే హయగ్రీవుడి యొక్క స్తోత్రం ఇలా 11 సార్లు చదవండి. మీరు ఉదయాన్నే గణపతి దగ్గర గరక తెచ్చి పెట్టుకోండి. బుధవారం కానీ లేకుంటే ఇంకే రోజులో అయినా సరే, ప్రతిరోజు చేసినా మంచిదే. గరక తెచ్చి దానికి కట్టలా కట్టి 11 కట్టలు కట్టి లేదా 21 కట్టలు కట్టి ద్వాదశనామ స్తోత్రం లేదా ఏకాదశ నామ స్తోత్రం ఏదైతే ఉంటుందో ఆ నామాలన్నీ కూడా చెబుతూ స్వామివారి పాదాల దగ్గర పెట్టండి, ఫోటో దగ్గర పెట్టండి. సంకష్టి హోమాలు జరిగినప్పుడు అమ్మగారికో నాన్నగారికో తీసుకెళ్ళి హోమంలో లేకుంటే పూర్ణాహుతిలో వేయమనండి, చాలా మంచిది. ఒకటి. రెండోది, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వీలైతే శనగల దండని దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ దక్షిణామూర్తి దేవాలయాల్లో ఆయన మెడలో వేయించండి. అది కూడా గురువారం నాడు మంచి గురుబలం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కావాల్సింది అదే. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇదే చేయాలి. వీలైతే మీ అమ్మా నాన్నతో చేయించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు గురువారం రోజు ఉదయం 7:20 నానబెట్టిన శనగలతో కూర్చున్నటువంటి శనగల దండని. అలాగే గురుగ్రహానికి సంబంధించి జపం కూడా చేయించుకోండి. ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వివాహం కోసం చూస్తున్న వాళ్ళు, డైవర్స్ అయ్యి మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క రెమెడీ పాటించవచ్చు. అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వారు నిత్యము కూడా శ్రీమాత్రే నమః అన్న పారాయణం చేయడము, గడపకు పసుపు పెట్టడం, రోజు స్నానం చేయకుండా ముందు స్లేపం చేయకండి. మీరు స్నానం చేసిన తర్వాతకే ఊడవడం కూడా చేయాలి. స్నానం చేయకుండా చీపురు పడితే కూడా జ్యేష్ఠాదేవికి నచ్చదు. ఏదో రకమైన నష్టము, లాస్ అనేది జరుగుతుంది. సింపుల్ పని కదా. లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాతకే ఇల్లు ఊడవండి, లేకుంటే అస్సలు మంచిది కాదు. మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. గడప పూజించుకోండి, గడప పసుపు పెట్టుకోండి, దేవుడి దగ్గర దీపారాధన చేయండి. భార్యాభర్తల మధ్యలో గొడవ ఉంటే భర్తతోని ఎంత గొడవ ఉన్నా సరే తీసుకొచ్చి సాయంత్రం సమయంలో దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో కానీ, విప్ప నూనెతో కానీ, సంపెంగ నూనెతో కానీ ఎర్రటి ఒత్తులుగా చేసి, కుంకుమతో చేసినటువంటి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. అలాగే వ్యాపారస్తులు బుధవారం రోజు ఆవుకు గడ్డి, పచ్చి గడ్డి కనుక నైవేద్యంగా సమర్పించడం, అరటిపళ్ళు పెట్టడం, దాని ఆరోగ్యానికి సంబంధించిన వ్యాక్సిన్ వేయించడం కూడా చేస్తే ఉన్నత వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇవే కాకుండా ఇక ఎవరైనా సరే వివాహం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే కనుక కన్యాపాష్పతం, వరపాష్పతం లాంటి హోమాలు చేయడం జరుగుతుంది. కింద నా నెంబర్ ఉంటుంది, కావాలంటే నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి నెల 2వ అలాగే ఆఖరి మంగళవారంలో ఈ యొక్క కన్యావర పాష్పత హోమాలు చేస్తున్నాం. వివాహం కాని వారి కోసం ఈ యొక్క రుక్మిణి కళ్యాణం కానివ్వండి, కన్యావర పాశుపతాలు కానివ్వండి చేయించుకుంటే చాలా మంచిది. అవన్నీ కూడా మా ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. ఇవే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ ఆదిత్య హృదయం లేదా అరుణ పారాయణం చేయించడం చాలా మంచిది. రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేయడం కూడా మంచిది. ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క హోమానికి సంబంధించి పీతవర్ణం, గ్రీన్ కలర్ పంచ కట్టుకొని ఈ హోమాన్ని చేయించాలి. ఇవి కూడా ప్రతీ నెల, అంటే ఒక్క రాజకీయ నాయకులకే కాకుండా ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అధికరణ సిద్ధి రావాలనుకున్న వాళ్ళకి, ప్రమోషన్స్ రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ హోమాలలో పాల్గొనవచ్చు. ఇవి కూడా ప్రతీ నెల కూడా ఇవి కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఇలా మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దోషభూయిష్టమైన పనులన్నీ కూడా మనం ఈ రెమెడీస్ ద్వారా తొలగించుకోవచ్చు. రైతులకు సంబంధించి, పొలాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ ఆంజనేయ స్వామికి కానీ అభిషేకం చేయించండి. ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన జలాన్ని కొంత తీసుకొని బాటిల్లో పెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంటనాగులు, రావి చెట్టు, వేప చెట్టు కింద జంటనాగులు ప్రతిష్ఠించుంటారు కదా, అక్కడ మీరు అభిషేకం చేసి ఆ పాలు నీళ్లు పడ్డ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన నీళ్లు ఈ మట్టి మీ పొలంలో చల్లుకోండి. నైరుతి మూలలో నిమ్మకాయ కోసి పెట్టండి, గుమ్మడికాయ కొట్టి పెట్టండి. బలి, కుంకుమ, పసుపులు వేయకూడదు, కేవలం కోసి అలా పెట్టాలంతే. దానివల్ల పంటకు ఏవైనా సరే చెడు, దృష్టి, దోషం అన్నీ కూడా పోతాయి. ఒకవేళ మీకు చాలా పెద్దగా ఉందనుకోండి, దాన్ని విడివిడిగా భాగాలు, ఎకరం భాగాలుగా చేసుకొని ప్రతి ఎకరానికి కూడా ఈ నిమ్మకాయ, జస్ట్ ఒక నిమ్మకాయ కోసి పెట్టండి. అది మీరు ఏ వారమైనా చేయొచ్చు, సోమవారం నుండి ఆదివారం వరకు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ వారం చేయాలి, ఈ వారం చేయకూడదు అని ఏమీ లేదు.
అలా చేయండి. దీనివల్ల రైతులందరూ కూడా మంచి అభివృద్ధి చెందుతారు, బాధపడకుండా ఉంటారు. అకాలంగా ఏమన్నా జరిగేటువంటి పనులని మీకు ముందే తెలుస్తూ ఉంటాయి. వృద్ధులు ఎవరైతే ఉంటారో వారందరికీ నేను పదే పదే చెప్పాను, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క గోవింద నామాలు కానీ చదవడం మంచిది. భార్య భర్త ఇద్దరు కూడా కూర్చొని రోజు సాయంత్రం పూట ఏదో ఒక స్తోత్రం కలిసి చదవడం వల్ల విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే. ఇన్ డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా 60-70 పేజీల్లో జాతకం మీకు చాలా విపులంగా ఇవ్వడం, తర్వాత డీటెయిల్గా దాని గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.